16 మంది మంచి మాటలు వస్తాయి. మొత్తం బాడీలా చనిపోకుండా కాపాడేది యాక్సిడెంట్స్ అయితే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు ఏం తెలుసా, ఒక 1 కిలోమీటర్ అబ్జర్వేషన్స్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి నా నెక్స్ట్ సిగ్నల్ వరకు ఖాళీ 1 కిలోమీటర్ ఉంటుంది. సో 1 కిలోమీటర్లో ఎంతమంది హెల్మెట్ లేకుండా నడుపుతున్నారో చూద్దాం. ఎందుకు అని అంటే సిటీలో చాలా ఇంపార్టెంట్, హైవేలో ఎంత ఇంపార్టెంటో సిటీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి హెల్మెట్ అనేది. ఎందుకో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలాసార్లు చెప్తా. సో చూద్దాం, ఒక్క 1 కిలోమీటర్లో మనకి ఎంతమంది హెల్మెట్ లేకుండా కనిపిస్తారో లెక్క పెడదాం. సో ఫస్ట్ ముంగట కృష్ణ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఒకటి ముంగట ఒకటి. ఏంటిది? లుకింగ్ ఫర్ ఫర్నిచర్ అర్బన్ క్లాబా, ఐ డోంట్ నో. 2 అక్కడ ఒక ఆయన, 3 ఇక్కడ ఒక తాత, 4 ఇక్కడ 2, 5. ఆడికెళ్ళి ఈడికి కిలోమీటర్ కాదు, అర కిలోమీటర్ కూడా రాలే, 5 వచ్చేసింది అప్పటికే. 6 6 పీపుల్. ఇక కారు లోపల బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ బండి పైన అయితే 6 పీపుల్. ఇక్కడ త్రిబుల్ రైడ్ అండ్ నో హెల్మెట్ 7. ఇంకొకన్నాడు పక్కనే 8. అది ఇక్కడ ఒక ఆక టోపీ పెట్టుకున్నాడు 9 వచ్చేసిండ్రు రా, సిగ్నల్ వచ్చేస్తుంది అప్పుడే. ఇంకోటి కనబోతాడు ఆడ 10. ఓహో, హెల్మెట్ ఉండి కూడా పక్కకు పెట్టుకున్నాడు. 11. ఇంకోటి ఇంకొక ఆయన 12. వీడు ఇంకోటి వచ్చింది ఇప్పుడు, ఇక్కడ 13. అండ్ నాకు ఫోన్ వస్తుంది ఎందుకో టైంలో. ముంగట ఆంటీ హెల్మెట్ లేదు, మొత్తం ముఖానికంతా గుడ్డ చుట్టుకొని పోతుంది. 15. ఇగో వీడొక ఆయన 16. అయిపోయింది సిగ్నల్. 16 మంది 1 కిలోమీటర్ల 16 వైలేషన్సా? ఏమయ్యా హైదరాబాద్ ట్రాఫికా, కొట్టి పడేసేయండి చాలన్లు. హెల్మెట్ సిటీలో ఎందుకు పెట్టుకోరు నాకు అర్థం కాదు. హైవే ఎక్కినామో అనంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఎప్పుడు ఏ క్షణాన ఎట్నుంచి ఎవడొచ్చి మనకు గుద్దే తెలియదు. అరే గుద్దుడు ఎందుకు భయ్యా, మనం ఖాళీ నిలబడి సిగ్నల్ కాడ ఉన్నప్పుడు కూడా మొత్తం బాడీలా చనిపోకుండా కాపాడేది యాక్సిడెంట్స్ అయితే. ఇంపార్టెంట్ కాల్ లేదా ఆఫీస్ కాల్ ఏదో ఉంటుంది దేక్తే. చల్ స్పామ్ ఐవిఆర్ మంచి మాటలు వస్తాయి మీ అమ్మ. హలో, వస్తున్నా. 10 minutes 5-10 minutes అంతే. తీసుకోలేదు రెగ్యులేటర్. అటు వెళ్ళలేదు ఇంకా, నేను అటు వెళ్ళాలి కూడా యాక్చువల్గా. సరే డన్. ఇంకో పని పడ్డది. అబ్బా, మా ఇంట్లో గ్యాస్ స్మెల్ వస్తూ ఉంది. అది రెగ్యులేటర్ కొత్త చేంజ్ చేయాలి. తీసుకురమ్మని ఫోను. పెళ్ళి అయితే ఇలా ఉంటుంది అన్నండి. పెళ్ళి కాకముందు మా అన్న పోతుండే ఈ పనులు, నాకు చెప్పకపోతుండే, లేకపోతే మా డాడీ పోతుండే, నేనేం చేయకపోతుండే పనులు. ఇప్పుడు పెళ్ళైనాక ఫుల్ పనులు అయిపోయినాయి. సో ఏం చెప్తున్నా, సిగ్నల్ దగ్గర నిలబడితే కూడా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనిషి మొత్తం బాడీలా
చనిపోకుండా కాపాడేది యాక్సిడెంట్స్ అయితే ఈ హెల్మెట్ ఒకటే. ఇంకా వేరేది ఏమన్నా అయితే కూడా బతికే ఛాన్సెస్ ఉంటాయి, కానీ హెల్మెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి గైస్ హెల్మెట్ పెట్టుకోండి. మీకోసం కాకపోయినా మిమ్మల్ని నమ్ముకొని బతికే మనుషుల కోసం పెట్టుకోండి. నా మంచి కోరుకునే వాళ్ళు నన్ను హెల్మెట్ పెట్టుకోమంటారు, అండ్ నేను మీ అందరు మంచి కోరుకుంటున్నా కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి మీరు అందరూ అని చెప్పేసి అంటున్నా. సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. నేను పోయి గ్యాస్ రెగ్యులేటర్ తీసుకొని ఇంటికి పోతా.